అమ్మ 6వ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు? అన్నపూర్ణాదేవి అంటే పరమేశ్వరుల వారికే అన్నాన్ని దానం చేసినటువంటి పరాశక్తి స్వరూపం అన్నమాట. భవతి భిక్షాందేహి అని స్వామివారు అలాగా కాశీ వీధుల్లో ఉన్నప్పుడు అమ్మవారు ఆది పరాశక్తి స్వరూపంలో అన్నాన్ని ప్రసాదించింది కాబట్టి ఎవరైతే అన్నపూర్ణాదేవిని ఎక్కువగా ఆరాధిస్తారో జన్మజన్మల్లో కావచ్చు, చనిపోయిన తర్వాత ఊర్ధ్వలోకాల్లో కూడా కొంతమందికి పితృదేవతలకి కానీ నరకానికి వెళ్ళిన వాళ్ళకి కానీ ఆకలేస్తుంది, స్వర్గానికి వెళ్ళిన వాళ్ళకి కానీ అన్నపూర్ణాదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి భోజనానికి లోటు ఉండదన్నమాట. వారు 10 మందికి కూడా కడుపు నింపగలుగుతారు. కాబట్టి అన్నపూర్ణాదేవి మనకి ఇంట్లో అన్నీ అందుతున్నాయంటే ఏంటి అర్థం? ఐశ్వర్యం ఉంది అని అర్థం. అంటే అన్నం అంటే ఐశ్వర్యం. అన్నం ఇచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ మనిషికి అది ఇవ్వదు. అందుకే అన్నదానం ఎంతో గొప్పది అంటూ ఉంటాం. కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఇచ్చే దీవెన కూడా మనస్ఫూర్తిగా ఉంటుంది అంటూ కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అవును, ఫుడ్తో తప్ప మన మనిషిని దేనితోనో సాటిస్ఫై చేయలేం కాబట్టి అన్నదానం అనేది చాలా గొప్పది. మనం భోజనం లేకుండా వన్ డే కూడా ఉండలేం. దాని వాల్యూ తెలియాలంటే మనం వన్ డే తినకుండా ఉంటే ఆ పెయిన్ తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మన కడుపుకి కరెక్ట్గా టైంకి మనకు భోజనం దొరుకుతుంది అంటే అదే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం. ఎప్పుడో ఏ జన్మలోనో మనం పుణ్యం చేసుకుని ఉంటే ఇప్పుడు టైం టు టైం మనకు భోజనం దొరుకుతుంది. మీరు పాశ్చాత్య దేశాల్లో ముస్లిం కంట్రీస్లో తీసుకున్నట్లయితే మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు. ఒక పూట భోజనం లేక చిన్నపిల్లలు హెలికాప్టర్ నుంచి భోజనం వదులుతుంటే ఇసుకలో కలిసిపోయినా కూడా వాళ్ళ భోజనాన్ని తీసుకొని తింటున్నారు అన్నమాట. అంటే దేవుడు మనకి మంచి అనుగ్రహాన్ని కల్పించాడు అని చెప్పి మీరు భావించాలి. మనకు పూట పూట అన్నం దొరుకుతుందంటే మనం ఎప్పుడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నాం. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంది కాబట్టి మనకు భోజనం దొరికిందని భావించాలి. కాబట్టి ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం రోజు అన్నదానం చేసినా కూడా మంచి బెనిఫిట్. ఎవరైనా అన్నదానం చేయదలిస్తే గుళ్ళల్లో అన్నదానం చేయండి, చాలా మంచిది.